ఇది కంప్లీట్ గా మాకు కొనుక్కున్న పట్టా ప్రకారంగా ఉన్న భూమి కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోవాలా. కాదంటే ఒకటి రెండు మీరు అన్నట్టు ఒక చిన్న డీవియేషన్స్ ఉండొచ్చు, దాన్ని కూడా మేము రెగ్యులరైజేషన్ కోసం అప్పుడే ఫీజు కట్టి కూడా పెట్టినాం కాబట్టి ఇది సుప్రీంకోర్టులో అలాగే ఉంది. సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తే వస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇవాళ ఒకటి నోటీస్ ఇచ్చిండ్రు ఒక వారం కింద. ఏమని, మీ బిల్డింగ్స్ ఇదే మీరు చెప్పినట్టు ఇట్లా చెరువులో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, కాబట్టి మీరు ఏమంటారు దీనికోసం అంటే దానికి ఆ నోటీస్ సమాధానం కూడా ఇచ్చినాం. కనీసం మాకు ఒక టైం ఇవ్వకుండా, ఏ రకమైన టైం ఇవ్వకుండా షోకాజ్ నోటీస్ ఇచ్చి ఫలానా 15 రోజులలో మేము కూలగొడతాం, ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారంగా కూడా 15 రోజుల టైం ఇవ్వాలా అనేది కూడా పక్కకు పెట్టి ఇమీడియట్లీ కూలగొట్టడానికి పూనున్నాం. ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఒక మాట కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి, కొంచెం టైం, మేము కోర్టు ద్వారా మీకు సమాధానం చెప్తామంటే అడిషనల్ గా 4 జేసీబీలను ఇంకెక్కువ పంపించి ఎక్కువ పోలీస్ ఫోర్స్ ని పిలిపించి ఆ రూఫులు కొట్టే యంత్రాలను కూడా వాటిని ఏమంటారు డ్రిల్లింగ్ మిషన్స్ ని కూడా అడిషనల్ గా ముందు పొద్దున ఒకటి ఉంటే ఇప్పుడు 4 డ్రిల్లింగ్ యంత్రాలు కూడా తెప్పించి మరీ కొట్టిస్తున్నారు. అది కూడా జడ్జి గారు ఇవాళ ఆదేశించారు కూడా. మల్కాజ్గిరి కానిస్టేబుల్ మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క నిర్మాణాలని మరి ఎలాంటి ఒక పద్ధతి లేకుండా, ఎలాంటి ప్రొసీజర్ లేకుండా ఒక కక్షపూరితమైనటువంటి ఒక చర్యగా మేము భావిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఈరోజు ఈ పరిపాలన చూస్తా ఉంటే మరి ఏ రకంగా ఈరోజు పరిపాలన సాగుతుందో స్పష్టంగా అర్థమవుతున్నది. రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను, వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, వాటిని దృష్టి మళ్లించడానికి ఇప్పటికే మా పార్టీ అధినేత పైన, మా నాయకుల పైన దుమ్మెత్తు పోస్తూ ఆ కేసులు ఈ కేసులంటూ బనాయిస్తూ కేవలం మా శాసనసభ్యుడు ఒక బిల్డింగే దొరికినట్టు అధికార యంత్రాంగం అంతా కూడా చిక్కనే ఉండి దాన్ని కూడా పద్ధతి కాకుండా ఈ కూలగొట్టే జరుగుతున్న ప్రయత్నం ఏంటంటే దీని స్పష్టంగా దీని ప్రజలు అర్థం చేసుకోవాలని ఒక్కసారి